ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు. రాజ్భవన్ కు వెళ్లిన సీఎం ఆమెను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే గవర్నర్ ను కలిసిన వారిలో ముఖ్యమంత్రితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండ సురేఖ ఉన్నారు. పుష్పగుచ్చం ఇచ్చి సీఎం గవర్నర్ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇక ఆ తర్వాత గవర్నర్ కు సీతక్క సాలువా కప్పి సత్కరించారు. కొండ సురేఖ నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ కు పూల మొక్కను అందించారు. ఇక ఆ తర్వాత కాసేపు కూర్చొని ముచ్చటించారు. కాగా గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డిలు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లు తక్కువ ఖర్చుతోనే పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో ఫార్మాసిటీ రద్దు చేయటం లేదని స్పష్టం చేశారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో మార్గాన్ని తగ్గిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీఎల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ఈ క్రమంలో ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ ఇండస్ట్రీక్ వరకు పొడిగిస్తామని తెలిపారు. ఇక గచ్చిబౌలి నుంచి మెట్రోలో విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు ఉండరని అన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చంద్రయానగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో మార్గానికి లింక్ చేస్తామన్నారు. ఫార్మాసిటీని రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేక కస్టమర్లుగా మారుస్తామన్నారు. కొత్తగా ప్రతిపాదించే మెట్రో లైన్లను తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తామన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రేవంత్ రెడ్డితో పాటు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రికి మంత్రి సీతక్క ఇందిరాగాంధీ చిత్రపటాన్ని బహుకరించారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకు పూల మొక్కలను అందించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎంతో పాటు స్పీకర్, మంత్రి కొండ సురేఖ, సీతక్క రాజ్భవన్ వెళ్లి గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి సైతం పలువురు ఐఏఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వద్ద దిగువ మానేరు డ్యాం నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. రాబోయే కాలం లోపల 2024 అందరికి శుభప్రదంగా ఉండాలని, రైతు రాజ్యం, రైతు బాగుంటే దేశం బాగుంటదనేటువంటి సంకల్పం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 146 కిలోమీటర్ ఇక్కడ నుండి సూర్యాపేట వరకు ఫేజ్ 1 కింద 146 నుంచి 294 కిలోమీటర్ల మహబూబాబాద్ దాకా, దాని నుంచి మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా వీటిని యాసంగి పంటకు అందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మానేరులో 8 టీఎంసీలు, ఇల్లరా లోయర్ మానేరులో 7 టీఎంసీలను వదిలిపెట్టంగా 29 టీఎంసీ వాటర్ ను కింద ఉండబడేటువంటి యొక్క వ్యవసాయ పంట పొలాలకు ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాణిస్తారని జోష్యం చెప్పారు. షర్మిల ఏపీలో బాగా పనిచేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి షర్మిల ఎంట్రీ అయ్యారని, ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది శుభవార్తే అని అన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇక షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్లాలని, అప్పుడే ప్రజల ఆలోచన విధానం మారుతుందని వ్యాఖ్యానించారు. పార్టీలోకి షర్మిల ఎంట్రీ అయ్యారని, ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇది శుభవార్తే అన్నారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే ఫైట్ చేయాలని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్లాలని, అప్పుడే ప్రజల ఆలోచన విధానం మారుతుందని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది. ఈ పని ఎప్పుడో చేయమన్న అమ్మా, నువ్వు ఎందుకు షర్మిలమ్మ, ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చావు అమ్మా, నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే, ఇక్కడ ఆడపిల్లవే, ఒప్పుకుంటా. కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది, ఏది ఆకులు రాలినదే మళ్ళా పురుగుతుందని ఒక పాట అయినా, అక్కడ నీకు న్యాయం జరుగుతుంది. ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మ, నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. ఫైనల్ గా షీ హాజ్ అగ్రీడ్. అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే అవసరానికి, అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలని ఆయన ఆలోచన ఉండే. కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది, చేస్తుందని నమ్ముకున్నది. కానీ ఆమెకు ఒక్కటే కోరిక నాది, నేను ఇవాళ పేపర్లో చూసినా, ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి. మహిళల మీద 8 మంది దౌర్జన్యం చేయడం, ఆమె ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోవాలి, అక్కడికెళ్ళే నువ్వు మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది, అరే షర్మిల గారు వచ్చారు,
ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి, ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు. తప్పనిసరిగా ఆమె సక్సెస్ కావాలని, అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏదైనా ఒక శుభ సూచకం, అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనేదే నా ఉద్దేశం. ఎందుకంటే అన్నదమ్ములుగా ఉందాము, అన్నదమ్ములుగా విడిపోదామన్నాం. వాళ్ళు మాకేమి శత్రులు గారు, వాళ్ళు మా అన్నలు, మేము తమ్ముళ్ళం. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం. అక్కడి నాయకులు కూడా అందరు కూడా ఆమెను కోరుతున్నారు. కాబట్టి ఆమె సక్సెస్ కావాలి ఈ కొత్త సంవత్సరంలోని ఆమెకు కూడా. తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు అంబరానంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలు నిర్వహించుకున్నారు. అయితే మరోవైపు రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖసంతులు నింపాలని ఆకాంక్షించారు. కేటీఆర్, హరీష్ రావు, గుత్త సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, అలాగే జగదీష్ రెడ్డి, కవిత తదితరులు కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పారిశుద్ధ కార్మికులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ పారిశుద్ధ కార్మికులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ కార్మికులతో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. అనంతరం కలిసి వారితో భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక కేటీఆర్ ను పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బిర్యానీ విషయంలో కస్టమర్లు, హోటల్ సిబ్బంది మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారితీసింది. ఈ ఘటనపై హైదరాబాద్లోని అబిడ్స్ గ్రౌండ్ హోటల్లో జరిగింది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా ధూల్పేట్కు చెందిన కొందరు బిర్యానీ తినడానికి హోటల్కు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. అయితే మటన్ ఉడకలేదని వెయిటర్లతో గొడవ పడ్డారు. వివాదం చిలికి గానివారుగా మారడంతో వెయిటర్లు కర్రలతో దాడికి దిగారు. విచక్షణ రహితంగా కొట్టడంతో కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ యాజమాన్యంపై అబిడ్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా దాడి చేసిన వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తక్షణమే హోటల్ యజమానులతో దాడి చేసిన అందరినీ అరెస్ట్ చేయాలని అబిడ్స్ స్టేషన్ సిఐ డిమాండ్ చేశారు. లేని పక్షంలో హోటల్కు నిప్పు పెడతామని హెచ్చరించారు. తెలుగు ప్రజలందరికీ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ విషెస్తో పాటు మరో తీపి కబుర్ను కూడా ప్రజలతో పంచుకున్నారు షర్మిల. అదే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగుతున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డి అట్టూరి ప్రియాతో వివాహం నిశ్చయమైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి ప్రియాల నిశ్చితార్థ వేడుక తేదీ, పెళ్లి డేట్ను షర్మిల ప్రకటించారు. ఈ నెల 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుకలు జరగనున్న సంగతి మీతో పంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. తాము కుటుంబ సమేతంగా కాబోయే వధువులతో కలిసి ఇడుపుపాయలో వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నానా ఆశలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడానికి సంతోషంగా ఉందని చెప్తూ వైఎస్ షర్మిల తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు రాష్ట్రంలో అట్టహాసంగా జరిగాయి. 2023కి వేడుకలు పలుకుతూ 2024ని సాధారణంగా స్వాగతం పలికారు. కోటి ఆశలు, కొంగొత్తు ఆకాంక్షలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానించారు. కేక్ కట్టింగ్లు, డీజే మోతలు, ధూమ్ధామ్ నృత్యాలు, తీన్మార్ స్టెప్లతో పట్నం నుంచి పల్లె వరకు ఆటపాటలతో హోరెత్తింది. ఎటు చూసినా నయా జోస్తో సంబరాలు అంబరానంటాయి. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఆకాంక్షించారు. అలాగే సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పలువురు అధికారులు. At the very outset, I would like to wish all of you a very happy new year, a very happy, prosperous and healthy new year. I won't take long. The only thing I would like to say, Telangana Police has always been a leader in the country. We have worked as a team and teamwork has always paid off. I am sure just like 2023, which went off peacefully, incident-free, without any major incidents, 2024 will be equally good, if not better. All of us have to work together as a team. No police officer can work in solo. So, united, we all have to work and take Telangana Police to new heights. With your cooperation, with all of us working together, I am sure it's not a difficult target to achieve, and I look forward to working with Team Telangana and all officers present here today
and let us take Telangana Police to new heights. We have been recognized countrywide at the national level. We are probably the best police force in the country, and let us continue the same. Let us keep the flag of Telangana Police flying high. Once again, a very, very happy, prosperous and healthy new year to all of you, to all of us. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో డిజిటల్ క్యాలెండర్ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజుల పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి తమకు అండగా నిలబడ్డారని అన్నారు. చంద్రబాబు కోసం నిలబడినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళలు తన మనసులో ఎప్పటికీ ఉండిపోతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారని అన్నారు. నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చునని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా భువనేశ్వరికి సిబ్బంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోంలోని వృద్ధులకు స్వయంగా తన స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు. అనంతరం కాసేపు వృద్ధులతో సరదాగా గడిపి వారి యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బెజవాడ ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమంలో గడపడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. వృద్ధులతో మాట్లాడిన కాసేపు తన అమ్మమ్మ తాతయ్యతో గడిపినట్లుగా అనిపించిందని అన్నారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన రెడీ టు సర్వ్ నిర్వాహకులు పెద్ద శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక యువకులంతా తమ పుట్టినరోజు వేడుకలను ఇలాంటి వృద్ధాశ్రమంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక అనంతరం రెడీ టు సర్వ్ నిర్వాహకులు ప్రణీత్ గౌడ్ను సాల్వాలతో సత్కరించారు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చి ఈరోజు న్యూ ఇయర్ నా అమ్మమ్మలు నా తాతయ్యలతో నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండర్ శంకర్ గారు నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్స్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క యూత్ ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మీ యొక్క యందు వచ్చి అందరూ మన ఫౌండేషన్కి వచ్చి సర్వ్ చేయాలి. ప్రతి ఒక్క ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ అందరికీ. ఈరోజు మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాము. మనకు న్యూ ఇయర్ పురస్కరించుకొని బెజవాడ ప్రణీత్ గారు రావడం జరిగింది. తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. మేము చేసే సేవా కార్యక్రమాలని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మణికొండ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము. సో అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆర్థికంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి. వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ మన ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. సో 20-25 మంది ఉన్నారు. సో దాంతో పాటు కాకుండా ఒక 200 మందికి పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయ ఎత్తులు వేస్తూ ప్రజలను గందరగోళం పడేస్తున్నారని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు గుణపాఠం చెప్తారు అంటున్న బూర నర్సయ్య గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటుకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా బలోపేతం చేస్తుంది. మరోవైపు అదే స్థాయిలో అధికార పక్షం కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను కౌంటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఒక సందేశాన్ని ఒక సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ వైపు ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు జరుగుతాయి, అంటే మెరుగ్గా ఉంటాయని ఒక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇదే క్రమంలో మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకులు బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఒక్కసారిగా గతంలో ఎప్పటి నుంచి ఉందో ప్రతిపాదన కానీ ఒకసారిగా సంస్థాగతంగా మార్పులు చేపట్టాలని చూస్తుంది బీజేపీ. ఎంపీ ఎలక్షన్లకు తయారవుతుంది. సంస్థాగతంగా ఏ మార్పులు జరగబోతాయి? అంటే సంస్థాగతంగా ఏ మార్పులు అనేది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసుకుంటే ఎక్కడన్నా గ్యాప్స్ ఉంటే దాన్ని ఫిలప్ చేస్తుంది. అంత కానీ మేజర్ చేంజెస్ ఉంటాయని నేను ఏమనుకోను.
ఎక్కడెక్కడ వ్యక్తులు కానీ లేకుంటే వ్యవస్థలు కానీ ఇంకా మెరుగ్గా చేసి ఇంకా పెద్ద పదవులు ఇచ్చే వాళ్లకు కొంత ఆ పదవుల్లో ఇతరులకు యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇది ఒక విధంగా పార్లమెంటుకు సన్నద్ధానికి చేసే ప్రక్రియనే మనం భావించాలి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఒకరు శ్వేతపత్రం అని ఇంకొకరు శ్వేతపత్రం అని ప్రజలకు ఒక గందరగోళ పరిస్థితిని ఏర్పాటు చేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు బీజేపీ నేతగా? ఇప్పుడే నేను ప్రెస్ మీట్ పెట్టాను. కాంగ్రెస్ చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే అఫ్కోర్స్ వాళ్ళకు ఒక 1 మంత్ అయింది కాబట్టి మేమేమి అనదలుచుకోలేదు. వాళ్ళు శ్వేతపత్రం అంటే జీరో వైట్ బెల్, అందులో రాయటానికి ఏం లేదు కాబట్టి ఒక జీరో నాలెడ్జ్ ఉన్నటువంటి మొద్దు విద్యార్థి రాసినట్టు శ్వేతపత్రం. ఇక నేను తక్కువ నాని మన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు శ్వేతపత్రం అంటే స్వెట్ పత్రం అంటే మేము 10 ఏళ్ళు మేధస్సు రంగరించి చెమటొచ్చి ప్రతి రక్తం బట్టు ఉపయోగించి కష్టపడి 6,36,000 కోట్ల అప్పు చేసినామని చాలా అపహాస్యంగా వాళ్ళే చేసుకున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది పదే పదే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు ఇతర పార్టీలు ఈ రామ జన్మభూమి రామ మందిరం విషయాన్ని ఎన్నికల కోసం వాడుకుంటుంది బీజేపీ, అదొక ఎన్నికల స్టంట్ అని విమర్శిస్తున్నారు. దీన్ని ఎట్లా తిప్పికొడతారు? నిజంగా చెప్పాలంటే రాముడు ఆదర్శ పురుషుడు. ఒక వ్యక్తిగా ఎట్లా ఉండాలి, ఒక రాజుగా ఎట్లా ఉండాలి అనేది ఆయన చరిత్ర చెప్తుంది. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం రాముడు మంచి బాలుడు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే వీళ్ళు మాట్లాడతారో ఇప్పుడు రంజాన్ నాడు మనం ఏం చేస్తాం, గత ప్రభుత్వం రంజాను సంబంధించిన బిర్యానీ అది తోఫా పెట్టింది ఇఫ్తార్. మరి మత రాజకీయం మేము విమర్శించాలా? రంజాన్ నాడు మేము కూడా అందరినీ చేస్తాం కదా, ఎందుకంటే వాళ్ళు భారతీయులు కాబట్టి. అదే క్రిస్మస్ నాడు క్రిస్మస్ ఏదో పెడతారు, అందరూ పోతారు. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో మంచి స్థానాలు మెజారిటీ స్థానాలు గెలుచుకునే దిశగా బీజేపీ సిద్ధమవుతుంది. దానికి తగిన విధంగా సంస్థాగతంగా మార్పులు చేసుకోవడం అంటేనే పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలు పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించుకోవడం కోసమే పార్టీ సంస్థాగతంగా కూడా నిర్మాణం బలోపేతం చేయడం అనేది అందులో భాగమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు చేసే పరిస్థితి ఏం లేక వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అలాగే గత 10 ఏళ్లుగా ఏమీ చేయని వాళ్ళు శ్వేతపత్రం అనే పేరుతో కాలయాపన చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితులకు నెట్టివేస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు బీజేపీ వైపే చూస్తున్న పరిస్థితి. ఎంపీ స్థానాలకు ప్రజలు బీజేపీనే ఆదరిస్తారనే ఒక నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. తను గతంలో ప్రాతినిధ్యం వహించిన భువనగిరి ఎంపీ సీట్ నుంచే తాను బరిలోకి దిగుతాను తన అభిప్రాయం అని చెప్తున్నారు. పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తున్నాయో ఉంటున్నా కూడా విషయం ఉన్నప్పటికీ తన అభిప్రాయం అయితే భువనగిరి సీట్కే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ హైదరాబాద్లో యువకులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. సిటీ పరిధిలోని పబ్బులు, క్లబ్లతో పాటు వివిధ చోట్ల నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లలో ఆడి పాడారు. 2023కు వీడుకోలు చెప్తూ మందు పార్టీలు చేసుకున్నారు. ఆపై వాహనాలతో రోడ్లెక్కి హంగామా చేశారు. వేడుకల్లో మద్యం సేవించి ఆపై వాహనాలు నడపొద్దంటూ పోలీసులు చేసిన సూచనలు పట్టించుకోలేదు. వాహనాల్లో రోడ్లపైకి వచ్చి మందుబాబులు ట్రాఫిక్ పోలీసులకు పట్టుకున్నారు. ఇక నగరంలో పలు చోట్ల టెస్టులు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఒక్కరోజే 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500 మంది మందుబాబులు పట్టుబడగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో 1241 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది. గతంలో ఆటోలు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించిన మహిళలందరూ బస్సుకు ఎక్కడం ప్రారంభించారు. దాంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక ఆటోలకు గిరాకీ తగ్గింది. దాంతో ప్రభుత్వ నిర్ణయం తమ పుట్టుకొడుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆటో డ్రైవర్లు ఈ నెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చారు. బస్సులు మహిళలకు ఉచిత బస్సులు చేయడం వల్ల ఆటో మీద ఆధారపడి జీవనోపాధి ఉన్న కుటుంబాలు మొత్తం రోడ్డున పడుతున్నాయి. దానికి బదులు మాకు కూడా ఏదైనా జీవనోపాధి చూపించాలని అయ్యా ముఖ్యమంత్రి గారికి వేడుకుంటున్నాము.
మాకు ఇంటి వరకు ఇప్పటి వరకు లక్షల మంది ఆటోల మీద ఆధారపడి బతుకుతారు. ఈ ఆటోలలో బతుకులన్నీ రోడ్డుకు తెచ్చిర్రు. ఉచిత ప్రయాణం పెట్టింది మంచిదే మహిళలకు, అది ఒక ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. రోజువారీ తిరిగే ఎంప్లాయీస్ డ్యూటీ చేసేటోళ్ళకే. ఇటు గవర్నమెంట్ నుంచి జీతం వస్తుంది, ఉచితంగా బస్సుల ప్రయాణం అవుతుంది. సామాన్య మానవునికి ఏం ఉపాధి లేదు. సామాన్యులు ఏదో రోడ్డు మీద ఆటో నడుపుకొని బతికేటోళ్ళ మీద పొట్టగొడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మా యందు దయ తలిచి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి బదులు వేరేదైనా చూసి మాకు కూడా ఏదైనా ఉపాధి కల్పించండి. పల్లె వెలుగు బస్సు మాదిరిగానే మాకు కూడా సర్వీసులు ఇవ్వండి. మాకు కూడా ఉపాధి చేస్తే మేము కూడా సర్వీస్ చేస్తాం అదేవిధంగా. టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తన సినిమాలో పాటలను ఎంత రమణీయంగా చిత్రీకరిస్తారో తెలిసిందే. పూలు పండ్లను ఉపయోగించుకుంటూ కథానాయక అందాలను ఓ రేంజ్లో చూపించడం రాఘవేంద్రరావుకే సాధ్యం అనేలా ఆ పాటలు ఉంటాయి. నూతన సంవత్సరాల నేపథ్యంలో దర్శన కేంద్రికుడు తన ట్రెండ్ మార్కును ప్రదర్శించారు. తన కార్యాలయంలో టేబుల్ను కమల ఫలాలతో నింపేశారు. ఈ కొత్త ఏడాది అందరికీ ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మీ రాఘవేంద్రరావు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ మేరకు ఎక్స్లో వీడియోను పంచుకున్నారు.